हाय फ्रेंड्स, वेलकम बैक टू टेक रेलवे। నర్సాపూర్ నాగర్సోల్, నాగర్సోల్ నర్సాపూర్ వయ కాజీపేట మీదుగా వారానికి 5 రోజులు ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్, అలాగే నల్గొండ గుంటూరు మీదుగా వారానికి 2 రోజులు ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ లో రైల్వే శాఖ కీలక మార్పులు అనేవి తీసుకురావడం జరిగింది। ఈ వచ్చిన మార్పులు అనేవి మనం వివరాలు తెలుసుకుందాం। ట్రైన్ నెంబర్ 17231, 17232 నర్సాపూర్ నాగర్సోల్, నాగర్సోల్ నర్సాపూర్ వయ నల్గొండ మీదుగా ప్రయాణించే బైవీక్లీ ఎక్స్ప్రెస్। ఈ ట్రైను నర్సాపూర్ నాగర్సోల్ మధ్యలో మార్చి 28వ తారీఖు నుండి ఈ ట్రైను సికింద్రాబాద్ కి వెళ్లదు। సికింద్రాబాద్ ని బైపాస్ చేసుకుని ఈ ట్రైను ప్రయాణించబోతుంది। అలాగే నాగర్సోల్ నర్సాపూర్ మధ్యలో మార్చి 29వ తారీఖున ఈ ట్రైను సికింద్రాబాద్ వెళ్లదు। సికింద్రాబాద్ ని బైపాస్ చేసుకుని ప్రయాణించబోతుంది। అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12787, 12788 నర్సాపూర్ నుండి వయ కాజీపేట మీదుగా వారానికి 5 రోజులు ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్। ప్రయాణికులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ 2 రైళ్లు ఒకటే। 5 రోజులు కాజీపేట మీదుగా ప్రయాణిస్తే 2 రోజులు గుంటూరు మీదుగా ప్రయాణిస్తుంది, ప్రయాణికులు గమనించగలరు। మనకి ఈ ట్రైన్ కాజీపేట మీదుగా ఇక్కడ నాగర్సోల్ నర్సాపూర్ మధ్యలో మార్చి 26వ తారీఖున సికింద్రాబాద్ రాకుండా బైపాస్ లో వెళ్తుంది। నర్సాపూర్ నాగర్సోల్ మధ్యలో ఈ ట్రైన్ మార్చి 25వ తారీఖున సికింద్రాబాద్ ని బైపాస్ చేసుకుని ప్రయాణించబోతుంది। ఇవే మార్పులు, ఇంకా ట్రైన్ యొక్క టైమింగ్స్ లో ఎటువంటి మార్పులు అనేవి లేవు। మనం ఈ రైలు అనేది ఎలా వెళ్తుందో ఇప్పుడు మ్యాప్ లో చూద్దాం। ముందుగా నర్సాపూర్ నుండి నాగర్సోల్ కి వయ కాజీపేట మీదుగా ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రస్తుతం ఇది వచ్చేసి కాజీపేట ఈ రూట్ లో వచ్చేస్తుంది। ఆ తర్వాత ఈ చెర్లపల్లి మీదుగా ఈ సికింద్రాబాద్ చేరుకుంటుంది। సికింద్రాబాద్ చేరుకున్న రైలు ఇలా పైకి వెళ్తుంది। ఇంకా ఈ మేడ్చల్ నుండి నిజామాబాద్ సెక్షన్ లోకి వెళ్లిపోయి నాగర్సోల్ వెళ్ళిపోతుంది ప్రస్తుతం। ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన మార్పుల అనంతరం ఈ ట్రైన్ ఎలా ప్రయాణిస్తుందంటే ఇది కాజీపేట సెక్షన్, ఇలా వస్తుంది చెర్లపల్లి దాటిన తర్వాత మౌలాలి బైపాస్ క్యాబిన్ అనేది ఉంటుంది ఇక్కడ। ఈ మౌలాలి బైపాస్ క్యాబిన్ నుండి మీకు ఇక్కడ పైకి రోడ్ కనిపిస్తుంది కదా, ఇలా వెళ్తుంది అమ్ముగూడ రైల్వే స్టేషన్ నుండి। ఈ అనంతరం ఈ మేడ్చల్ రూట్ లోకి ఎంటర్ అవుతుంది। ఇంకా ఈ సికింద్రాబాద్ కి రాకుండా డైరెక్ట్ ఈ మేడ్చల్ రూట్ కి వెళ్ళిపోతుంది। ఆ తర్వాత నిజామాబాద్ సెక్షన్ నుండి నాగర్సోల్ కి వెళ్ళిపోతుంది। ఈ మార్పుల అనంతరం వచ్చేటప్పుడు కూడా అంతే, నిజామాబాద్ సెక్షన్ నుండి మేడ్చల్ మీద నుంచి అమ్ముగూడ స్టేషన్ నుండి మౌలాలి బైపాస్ క్యాబిన్ మీదుగా చెర్లపల్లి చేరుకుంటుంది। అనంతరం ఇటు కాజీపేట సైడ్ వెళ్ళిపోతుంది। వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చెర్లపల్లిలో స్టాప్ అనేది ఉంటుంది ఈ ట్రైన్ కి। మళ్ళీ చెప్తా వినండి, కాజీపేట నుండి ఇలా వస్తుంది, చెర్లపల్లికి వస్తుంది, ఇక్కడ ఆగుతుంది। తర్వాత మౌలాలి బైపాస్ క్యాబిన్ నుండి ఇలా పైకి వెళ్ళిపోయి నాగర్సోల్కి వెళ్ళిపోతుంది। నాగర్సోల్ నుంచి కూడా అంతే, యల్వాలు అమ్ముగూడ స్టేషన్ నుండి బైపాస్ క్యాబిన్ నుండి చెర్లపల్లిలో ఆగి ఆ తర్వాత కాజీపేటకు వచ్చేస్తుంది, ప్రయాణికులు గమనించగలరు। అలాగే ఈ గుంటూరు బీబీ నగర్ నుండి వారానికి 2 రోజులు ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎలా వెళ్తుందో చూద్దాం। ఈ ట్రైన్ ప్రస్తుతం ఈ గుంటూరు బీబీ నగర్ నుంచి ఇలా వచ్చేసి ఈ బీబీ నగర్ నుండి ఈ సెక్షన్ లోకి వచ్చేస్తుంది, చెర్లపల్లి సెక్షన్ లోకి। ఈ సెక్షన్ లోకి వచ్చిన తర్వాత మౌలాలి మీద నుంచి సికింద్రాబాద్ చేరుకొని మళ్ళీ సికింద్రాబాద్ నుంచి లోకో రివర్స్ ఉంటుంది, ఆ ట్రైన్ కుంటుంది, ఈ ట్రైన్ కుంటుంది। ఇక్కడ నుండి ఇలా పైకి వెళ్ళిపోయి నిజామాబాద్ సెక్షన్ లోకి వెళ్తుంది ప్రస్తుతం। ఈ మార్పుల అనంతరం ఈ ట్రైన్ ఎలా వెళ్తుందంటే ఈ గుంటూరు నుంచి బీబీ నగర్ వస్తుంది, బీబీ నగర్ నుంచి చెర్లపల్లి, ఇక్కడ వరకు రూట్ లో ఎటువంటి మార్పు లేదు। ఆ తర్వాత మౌలాలి బైపాస్ క్యాబిన్ ఉంటుంది, అక్కడ నుండి ఇలా అమ్ముగూడ స్టేషన్ నుండి ఇలా పైకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళి ఈ మేడ్చల్ నుండి నిజామాబాద్ సెక్షన్ లోకి వెళ్ళిపోతుంది, నాగర్సోల్ కి ప్రయాణిస్తుంది। అలాగే నాగర్సోల్ నుండి నర్సాపూర్ మధ్యలో కూడా ఈ ట్రైన్ ఈ మేడ్చల్ నుండి వచ్చేసి మౌలాలి బైపాస్ క్యాబిన్ నుండి చెర్లపల్లిలో ఆగుతుంది। అనంతరం ఈ బీబీ నగర్ నుంచి గుంటూరు నుంచి నర్సాపూర్కి వెళ్ళిపోతుంది। ఈ ట్రైన్ అయితే సికింద్రాబాద్ ని స్కిప్ చేస్తుంది। మీకు దీనికి సంబంధించిన వివరాలు కూడా ఆన్లైన్ లో అప్డేట్ అయ్యి రిజర్వేషన్ సికింద్రాబాద్ కి చూపించట్లేదు, ప్రస్తుతం సికింద్రాబాద్ కాకుండా చెర్లపల్లికి చూపిస్తుంది। చెర్లపల్లి నుండి మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ బస్సెస్ అందుబాటులో ఉంటాయి। అలాగే చెర్లపల్లి నుండి సికింద్రాబాద్ కి కొన్ని రైళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి, ప్రయాణికులు గమనించగలరు। ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి। థాంక్యూ ఫర్ వాచింగ్, హావ్ ఎ నైస్ డే।